ఇష్టం లేక నేనేం చేశానంటే వేరే ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అవ్వేలా చూద్దామని అనుకున్నాను. హ్మ్. ఈలోపు మేడం గారు అన్నారు, మీకు ఎట్లాగా ఈ మన VR4 తీసుకున్నారు కదా, ఇవి కూడా ఒకసారి వాడి చూడండి బాగుంటుంది మీకు అని చెప్పి మేడం చెప్పారు. హ్మ్. చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ నేను వాడాను సార్. వాడిన తర్వాత మంచి రిజల్ట్ నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయినట్లుగా అనిపించినాయి. హ్మ్. అప్పుడు కంటిన్యూ చేశా. కంటిన్యూ హ్మ్. చేసి ఏవైతే ఆ మెడిసిన్స్ హాస్పిటల్ ఇచ్చారో అవి మొత్తం మానేసి హ్మ్. ఓన్లీ VR4 మాత్రమే కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పటికి 6 మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నా. హ్మ్. నా హెల్త్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. వేరే అసలు టాబ్లెట్ వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈసీజీలు అవి కూడా నార్మల్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఓహ్! గ్రేట్ సార్. హ్మ్. మరలా నాకు ఎంత వర్క్ చేసినా కానీ అలసట అనేది కానీ వేరే ఇబ్బంది అనేది ఏమీ ఉండట్లేదు. హ్మ్. అంతకుముందు ఉండేది. ఓకే. బా- ఇబ్బంది ఉండేది, నిద్ర పట్టేది కాదు సార్. హ్మ్. నైట్ అంతా మెలకుగా ఉండాల్సి వచ్చేది, చాలా ప్రాబ్లం గా ఉండేది. సార్. ఎప్పుడో 12-1 గంటకి నిద్ర పట్టేది. ఈలోపు ఎవరన్నా హ్మ్. పేషెంట్స్ వచ్చి డిస్టర్బ్ అయితే ఇక నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. హ్మ్. విపరీతమైన కాళ్ళు లాగటం సార్ అది. హ్మ్. చాలా కాలం నుంచి ఉండేది ఆ ప్రాబ్లం. సార్. ఈ VR4 వాడిన దగ్గర నుంచి ఆ ప్రాబ్లం అయితే తగ్గిపోయింది సార్. అసలు కాళ్ళు లాగటం అనేది లేదు. ఓకే. అయితే దానికోసం అయితే చాలా మెడిసిన్స్ ఒకప్పుడు వాడాను. హ్మ్. కలర్ డాప్లర్ అని అది హ్మ్. చేశారు. తర్వాత డాక్టర్స్ అనేక రకాల, అందరూ తెలిసిన వాళ్ళే డాక్టర్స్, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎవరితో చెప్పినా ఏవో ఒక మెడిసిన్స్ రాసిచ్చేవాళ్ళు. కనీసం టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా రిలీఫ్ ఉండేది కాదు. హ్మ్. రోజు మా మిస్సెస్ మసాజ్ చేస్తేనే కానీ నిద్ర పట్టేది కదండి. ఓహ్! అటువంటిది ఇప్పుడు అసలు అవసరం లేకుండా ఉంటుంది. హ్మ్. తర్వాత మా మిస్సెస్ కి, ఆవిడకి కూడా నడుము నొప్పిను కాళ్ళు నొప్పి అండి. హ్మ్. అది హాస్పిటల్ కింద ఉంటుంది, పైన మా రెసిడెన్స్. హ్మ్. ఈవిడ మెట్లు సగం వరకు వచ్చి కాఫీ అక్కడి నుంచి అందిస్తే మా పేషెంట్స్ ఎవరో ఒకళ్ళు తీసుకొని ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఆవిడ వాడుతున్న దగ్గర నుంచి మొన్న చెన్నై వెళ్ళాను సార్, నాకు డాక్టరేట్ ఇచ్చారు. హుహు. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ గారు. ఆ! అదే. అక్కడ కూడా మా ఆ, చెన్నైలో రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, మొత్తం అంతా కూడా చాలా హ్యాపీగా నడుస్తుంది. హ్మ్. మన ఇప్పుడు కూడా VR4 వాడిన తర్వాత. నాకు ఇప్పుడు VR4 గురించి ఎక్కువ బిజీగా ఉండటం వల్ల హాస్పిటల్ వర్క్ కూడా తనే హెల్ప్ చేస్తుందండి. నేను లేకపోయినా ఆవిడే ట్రీట్మెంట్ అది చేయడం చేస్తున్నారు. ఓహ్! అందువల్ల ఇప్పుడు నేను సిల్వర్ అవటానికి కూడా ఎక్కువ కారణం ఆవిడే. హుహు. సో, బయటకు మేడం కూడా కంగ్రాచ్యులేషన్స్. ఆ! సార్. బయటికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తో ఇబ్బంది ఉండేది సార్. హ్మ్. ఇబ్బంది లేకుండా ఆవిడ కొద్దిగా కవర్ చేస్తున్నారు. హ్మ్. తర్వాత ఇక పేషెంట్స్, మా పాప ఒకటి సార్. మా పాప మెంటల్ యాంటీ అప్పుడు పక్కనే ఉన్నది. ఓహ్! ఓహ్! సార్. హాయ్. హాయ్. హాయ్ మా. హాయ్. మాటలు పెద్దగా రావు సార్. మాటలు తక్కువగా వచ్చేవి. హ్మ్. ఈవిడ కూడా నిద్ర పట్టేది, పడుకునేది కాదు సార్. ఎట్లా కూర్చొని ఉండేది. మేము పడుకున్నా సరే తెల్లవార్లు మంచం మీద అలా కూర్చొని ఉండేది. అయ్యో! ఆ! అక్కడ సిట్రజిన్ సిరప్ అని హ్మ్. అప్పుడప్పుడు వేస్తా ఉండేవాళ్ళం, అసలు నిద్ర లేకపోతే నీరసం వస్తుందని. అయినా సరే అట్లానే ఉండేది సార్. హ్మ్. తర్వాత ఈ క్యాప్సిల్స్ వాడుతున్నాం, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. హ్మ్. వాడుతున్న దగ్గర నుంచి మాటలు కొద్ది కంటిన్యూషన్ గా వస్తున్నాయి. వావ్! నిద్రపోతుంది. హ్మ్. ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. మంచి యాక్టివ్ గా ఉంటుంది సార్. ఈవిడ కూడా ఎక్కువ దూరం నడిచేది కాదు. కొంచెం దూరం హ్మ్. నడిస్తే అక్కడ కూర్చుండిపోయేది. హ్మ్. భోజనం కూడా పెట్టిందంతా తినేది. కానీ ఇప్పుడు చెప్తుంది నాకింత సరిపోతుంది, పెట్టొద్దు. ఓహ్! ఎంతవరకు ఆకలి అయితే అంతవరకే తీసుకుంటుంది సార్. హ్మ్. గ్రేట్ అండి. వెరీ గుడ్ సార్. ఆ! చాలా బాగుంది. ఈవిడ్ని చూసి మన డాక్టర్ బాజీ గారు ఉన్నారు కదా సార్, వాళ్ళ పాప కూడా సేమ్ టైపు. హ్మ్. ఆవిడకి 40 ఇయర్స్ కావాలి సార్, 35-40 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. వినిపించదు, మాటలు రావు. మా హ్మ్. పాపకి వినిపిస్తుంది, కొంచెం మాటలు మామూలుగా ఆఫ్ ఆఫ్గా మాట్లాడుద్ది అనమాట. హ్మ్. ఆయన కూడా మా పాపను చూసి ఆయన వాళ్ళ పాపకి వాడారు. హ్మ్. ఈ 40 ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఆవిడ డైరెక్ట్ గా ఆయనతోటి ఫోన్ చేసి మాట్లాడలేదండి సార్.
ఆ, నా దగ్గర కూర్చున్నారు. మనం విఆర్4 లో జాయిన్ అయ్యారు సార్ ఆయన. ఉమ్, వాల్టన్ లో జాయిన్ అయిన తర్వాత నా దగ్గర కూర్చొని ఉండగా వాళ్ళ పాప ఫోన్ చేసింది. ఉమ్, ఫోన్ చేసి నాకు చపాతీ కావాలి తెచ్చిపెట్టని చెప్పి వాళ్ళు హిందీలో మాట్లాడతారు సార్ వాళ్ళిద్దరు. ఉమ్, అది హిందీలో చెప్పిందనమాట. అప్పుడు ఆయన చాలా సంతోషంగా చెప్పాడు, ఇంతవరకు మా అమ్మాయి నాకు ఫోన్ చేయటం చూడలేదండి. ఉమ్, వాళ్ళ అమ్మగారితో చెప్తే ఆవిడ నాకు చెప్పేది ఇప్పుడు డైరెక్ట్ గా నాతో మాట్లాడుతుందని చాలా హ్యాపీగా చెప్పారనమాట అండి ఆయన. ఉమ్. మన బాజీ గారు మీరు చూశారు కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఆ, ఇక పేషెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు సార్. మా పేషెంట్స్ చాలా వరకు ఉమ్, నిన్న నేనే ఇద్దాం అనుకున్నాను సార్ టెస్ట్ మనీస్. నాకు అభినందన సభ పెట్టారు ఏలూరులో. ఉహుం. సార్ సార్ చాలా సంతోషం. ఉమ్, అందువల్ల నేను నిన్న ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ సాటర్డే ఇస్తాను. చాలా కేసులు ఉన్నాయి సార్, మంచి మంచి చేశాను. ఉమ్. మీరు చూసిన మిరాకల్స్ ఒక 4-5. కిడ్నీ పేషెంట్ సార్, ఉమ్, సికేడి పేషెంట్. ఉమ్, వాడికి డయాలసిస్ కానీ అసలు మెడిసిన్ అక్కర్లేకుండా చేశాను సార్ ఇప్పటి వరకు. ఉమ్, 11.8 ఉండేది, ఉమ్. క్రియాటినిన్. మరలా మరలా 18.6 వరకు వచ్చింది సార్ అది క్రియాటినిన్. ఓ. ఈ మధ్య కూడా డాక్టర్ ఒక ఫిజిషియన్ దగ్గర మాట్లాడితే ఉమ్, ఇట్లా చేశానండి అంటే, వాళ్ళు కూడా మా క్యాస్టేనండి, ఆంధ్ర హాస్పిటల్లో ఉమ్, ఫిజిషియన్ మేడం ఆవిడ. ఉమ్, అంత క్రియాటినిన్ ఉంటే మీరు ఎట్లా ధైర్యంగా చేశారు? అసలు పేషెంట్ ఎట్లా ఉన్నాడంటే, పేషెంట్ ఫస్ట్ చాలా కండిషన్ బాగుండేది కదండి. ఆ సంగతి వాళ్ళ హస్బెండ్ ఆయన ఆర్థోపెడిక్ సార్, నాతో ఉమ్, క్లోజ్ గా ఉంటారు. ఉమ్, ఆయన అన్నారు ఆ మేడం తోటి, శర్మ గారు చాలా కొత్త కొత్తవి చేస్తుంటారు, ఉమ్, ఆయనకేమో సర్జరీ అక్కర్లేకుండా ఆయన చేసుకున్నారు, పేషెంట్లేమో ఇలా చేస్తున్నారు ఉమ్, ఆ, అని ఆయన మాట్లాడారు సార్ ఆయన. ఉమ్, మేడం కూడా ఎట్లా సాధ్యమైందని అంటే, అతను డైట్ ఒకటి కంట్రోల్ చేశారు సార్. చేశారు మేడం. ఉమ్, ఈ నేను ఇచ్చే మెడిసిన్ ఒకటి తీసుకున్నాడు. ఉమ్, మరి వేరే బాధ ఏం లేదా? పేషెంట్ బాగానే ఉన్నాడంటే, బాగానే ఉన్నాడండి, శుభ్రంగా తిరుగుతున్నాడు. ఉమ్, వాళ్ళ పిల్లలకి నిన్న కాక మొన్న బట్టలు కూడా బోల్డ్ బట్టలు కుట్టాడండి అతను, టైలర్ ఉమ్. అని చెప్పాను. చాలా గ్రేట్ డాక్టర్ అండి గారు, అన్నారు. డాక్టర్ గారు మీకు తెలుసు, ఆ, సార్, ఒక సిరం క్రియాటినిన్ 5 దాటితేనే అలోపతి డాక్టర్లు హంగామా చేసేస్తారు. అవును సార్, అవునండి. ఏమని? మిమ్మల్ని ఖచ్చితంగా ఇమీడియట్గా డయాలసిస్ చేయాలా, లేకపోతే ప్రాబ్లం అవుతుందని. అవును మీరు సార్. 18 వచ్చేదాకా ఎట్లా పెట్టుకోగలిగారు? పెట్టుకోలేదు సార్. నేను పేషెంట్ కి చెప్తున్నా, ఉమ్, ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళా నాకు ప్రాబ్లం అవుతుంది, ఉమ్, నాకైతే ధైర్యం ఉంది తగ్గుతుందని నీకున్న కండిషన్స్ బట్టి. ఉమ్. ఆయనకి ఫీవర్ కానీ, వామిటింగ్స్ కానీ, లేదా ఎడిమా వస్తుంది. ఎస్, మరలా వాపు. వెంటనే నేను చెప్తున్నాను, కాళ్ళు పైకి పెట్టుకొని పడుకోండి అంటే ఒక 2 days లో తగ్గిపోతుంది. ఉమ్, వాడు హెల్తీగా తిరుగుతున్నాడు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఒక ఉమ్, కాఫ్ మాత్రమే వస్తుంది. ఆ ఉమ్, కాఫ్ కి ఏదైనా ఇంజెక్షన్ చేస్తాను, అది కంట్రోల్ అవుతుంది కాఫ్. అది ఉమ్. కూడా వాడు చేసేది. వాడేంటంటే నేను యాక్టివ్ గా ఉన్నాను కదా అని చెప్పి, ఇంతకు ముందేమో మొత్తం వాడి దగ్గర ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ మిస్సెస్ రాసేసారు, ఎందుకని? చనిపోతాననే ఉద్దేశంతో. ఓ, ఓకే. అంటే ఇతను రియల్ ఎస్టేట్ లో అక్కడక్కడ కూడబెట్టాడు సార్. ఉమ్, కూడబెట్టినట్టు అయితే వాళ్ళకి తెలుసు, కానీ అది ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి వాళ్ళ ఎవరికి తెలియదు ఫ్యామిలీకి. ఓకే. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఈ సికేడి తోటే చనిపోయాడు ఉమ్, కరోనాలో. ఉమ్. నాకు ఏదైనా జరిగింది అంటే నా దగ్గరికి రాకముందు సార్ జరిగిన మ్యాటర్ ఇది. ఓకే. మ్యాటర్. ఉమ్, ఆ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళా ఇంటికి. ఉమ్, ఏంటండి అంటే, అంతకు ముందు 2 days ముందే నా దగ్గరికి వచ్చాడనమాట అండి. సరే ఉమ్, ఎట్లా ఉన్నాడు అని చెప్పి మనం విఆర్4 ఇచ్చిన తర్వాత 2 days తర్వాత వెళ్ళా. ఉమ్, అప్పుడు అవన్నీ పెట్టాడు. ఏంటండి ఇవన్నీ అంటే, ఆయన చెప్పాడనమాట, సార్ మీరు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు ఇవన్నీ తీశాను, నాకు ఎక్కడెక్కడ ఆస్తి ఉన్నట్టు తెలుసు కానీ ఎక్కడెక్కడ ఉన్నదనే సంగతి వీళ్ళకి తెలియదు. ఉమ్, ఇవన్నీ అప్పచెబుదామని మొన్నటి నుంచి తీసి ఇవన్నీ తీశానండి, నాకు బతుకుతానని నమ్మకం లేదు, ఉమ్. కానీ మీరు ఇచ్చిన తర్వాత నాకు హ్యాపీగా ఉంది, చాలా బాగుందని చెప్పి ఒక 4-5 months అవుతుంది సార్ ఇది జరిగి. అప్పుడు మనకి జూమ్ లో కూడా మాట్లాడాడు. అవును, వచ్చి మాట్లాడాడు. అవును, మాట్లాడిచ్చారు, మీరు గుర్తుంది. ఆ, అప్పుడు జరిగిన సంగతి సార్. అప్పటి నుంచి కంటిన్యూషన్ గా మన విఆర్4 మాత్రం ఇప్పుడు 2 kits అయిపోయినాయి సార్. సిక్స్ ఉమ్, బాటిల్స్ 2 kits అయినాయి. ఉమ్, మొన్న
ఈ ఈ ఆస్తుల గురించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ బండి మీద తిరగటం చేయటం, అక్కడ కూలింగ్ వాటర్ తాగటం, ఉమ్, మళ్ళా సివియర్ స్టేజ్ అంటే ఈ క్రియాటినిన్ ఇబ్బంది కాదు కానీ అతనికి కాప్ ఒకటి ఉమ్, వీక్ అయ్యాడు. ఉమ్, అప్పుడు కూడా నువ్వు తిరుగుతున్నావా అందువల్ల అంటే అతనే చెప్తున్నాడండి, మీరు చెప్పారు సార్, నేను తిరగక తప్పలేదు, మా ఇంట్లో మగవాళ్ళు లేరు, ఉమ్. నేనే ఉండటం వల్ల తిరగాల్సి వస్తుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ 4 days నుంచి బాగున్నాడు సార్. వెరీ గుడ్ సార్. ఇదే మ్యాటర్ నేను ఆవిడకి చెప్పాను, మేడం గారికి. ఉమ్, చెప్తే మేడం అంటే బ్లడ్ గాని ఎక్కించవచ్చా అని అడిగానండి. ఉమ్, హిమోగ్లోబిన్ 6.5 ఉంది. ఉమ్, ఉమ్, అయితే బ్లడ్ ఎక్కించుదామనే ఉద్దేశంతో మేడంని అడిగాను. ఉమ్, మేడం ఇట్లా ఉందండి, బ్లడ్ ఏమైనా ఎక్కించమంటారా అని అడిగితే ఉమ్, సార్ అన్నారు, ముందు ఆ, రాసి ఇచ్చారండి బ్లడ్ తీసుకోండి అని. అతనికి ఏబి నెగిటివ్ అండి, అసలు రేర్ బ్లడ్, అది దొరకదు. ఉమ్, సరే నేను రికమెండ్ చేసి తీసుకుందామని ట్రై చేస్తున్నాక మేడం అన్నారు, ఒకసారి మేడం సలహా తీసుకోండి అని చెప్పారు సార్. ఉమ్, మేడం అడిగితే ఆవిడేమో వద్దండి, మనం డయాలసిస్ చేస్తేనే బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే ఎక్కించకూడదు అని చెప్పి ఆవిడ ఇంజెక్షన్స్ ఉమ్, ఈ ఎనీమియాకి టాబ్లెట్స్ అయి పెట్టారు సార్. ఉమ్, ప్రస్తుతం అవి వాడండి, వాడినట్లయితే తర్వాత చూద్దాం. ఉమ్, అసలు మామూలుగా అయితే ఈ పేషెంట్ కి డయాలసిస్ చేయాలి, మీరు అక్కర్లేదు అంటున్నారు కాబట్టి ఉమ్, అని ఐరన్ టాబ్లెట్స్ అయి ఇచ్చారు. ఉమ్. ప్రస్తుతం అవి వాడుతున్నాను, చాలా బాగున్నాడు సార్. ఓకే. అది సార్, ఆ ఒక్క పేషెంట్ నిమిషం. ఉమ్, కోఆపరేట్ చేయకపోతే కనుక నేనేం చేయగలిగేది ఉండేది కాదు సార్. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక్క ఎక్కువ నిమిషం, దీని కోఆపరేట్ మీద చేసి రమణ గారు ఒక క్వశ్చన్ ఏదో వేసేదానికి ఏదో ఓకే డౌట్ ఉన్నట్టున్నారు. ఆ, రమణ గారు. రమణ సార్, రమణ సార్ అడగండి. నమస్తే అండి. అవునండి. 10.8 ఉంది సార్, ప్రజెంట్ కూడా అట్లనే ఉంది. అవును సార్, తగ్గింది. ఫస్ట్ లో మళ్ళా 11 ఉన్నది 6కి వచ్చింది సార్. తర్వాత మరలా అతను ఎక్కువగా రెస్ట్ లేకుండా ఉండటం చేయడం చేశాడు. చేయటంలో మరలా పెరిగింది. పెరిగింది 18కి వచ్చింది, 18.6కి వచ్చింది. ఉమ్. 18.6కి వచ్చిన ఇప్పుడు మళ్ళా 8.6, నిన్న కాక మొన్నే చేశానండి, 8.6కి వచ్చిందండి. ఇప్పుడు 8.6 అనేది కూడా ఎక్కువే కదా సార్. అప్పుడు ఆయన ఎక్కువేనండి. ఎడిమా కానీ ఏం లేదా ఆయనకి? ఏమి లేదు సార్, ఎడిమా ఎప్పుడన్నా కొంచెం వస్తుంది సార్, అతను ఏలూరు జర్నీ చేస్తే, లేకపోతే ఇంటి దగ్గర ఉంటే ఉండట్లా. ఓకే. అన్ని బాగున్నాయండి, యూరిన్ అవుట్పుట్ కానీ, ఆకలి కానీ, మోషన్ అవ్వడం కానీ. సార్ లేదండి, తీసుకుంటున్నాడు బాగానే. 3 లీటర్స్ తీసుకుంటాడు సార్. లేదండి, స్కిన్ కూడా అంతకు ముందు ఇట్లా స్కిన్ ముడతలు వచ్చేసి ముసలితనంగా ఉండేవాడు. ఏజ్ కూడా 45 ఉంటాయండి, ఏజ్ 45-50 లోపు. ఇప్పుడు ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లం అయితే కనిపించట్లేదు, స్కిన్ కూడా మంచిగా ఉంది. లేదు సార్, షుగర్ లేదు. బీపీ మాత్రం ఈ క్రియాటినిన్ వల్ల బీపీ ఉంటుంది సార్, 150. ఫస్ట్ 220 ఉండే సార్, ఉమ్. ఇప్పుడు 150 ఉంటుంది సార్, 150, 140 ఉంటుంది. ఓకే. రైట్ అండి. సో